శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరాకాండము 6వ సర్గము. రావణాదుల భవనములలో హనుమంతుడు సీతను అన్వేషించుట. సనికామం విమానేషు విషణ్ణ కామరూపదృక్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః. కామరూపధారి అయిన ఆ హనుమంతుడు రావణుని గృహములయందు ఎచటను సీతజాడ కానక మిక్కిలి విచారగ్రస్తుడయ్యను. అనంతరము జాగరూకుడై నేర్పుతో లంకయందంతటను అన్వేషింపసాగిను. ఆససాదాధలక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేణాభిసంవృతం. పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన మారుతి సూర్యకాంతులతో ప్రకాశించుచున్న ప్రాకారములు గల రావణుని ప్రాసాదమును సమీపించెను. రక్షితం రాక్షసైర్ఘోరైః సింహైరివ మహద్వనం సమీక్షమాణో భవనం చకాసే కపికుంజరః. సింహములచే సురక్షితముగానున్న మహారణ్యము వలె ఆ రావణ భవనము భయంకరులైన రాక్షసులచే కాపాడుబడుచుండెను. అట్టి భవనమును పరికించి చూచుచు ఆ కపివరుడు ఆశ్చర్యచకితుడాయెను. రూప్యకోపహితైర్చిత్రైః తోరణైర్హేమభూషితైః విచిత్రాభిశ్చ కక్ష్యాభిః ద్వారైశ్చ రుచిరైర్వృతం. ఆ భవనము వెండి బంగారములతో నిర్మింపబడిన ముఖద్వారములతో అద్భుతముగా శోభిల్లుచుండెను. అది చిత్ర విచిత్రములైన అంతస్తులతోడను అందమైన ద్వారములతోడను అలరారుచుండెను. గజాస్థితైర్మహామాత్రైః శూరైశ్చ విగతశ్రమైః ఉపస్థితమసంహార్యైః హయైస్యందనయాయిభిః. ఆ రావణ భవన సమీపమున అలుపెరుగుని వారును శూరులును అయిన ప్రముఖులు మదుపటేనుగులను అధిష్ఠించియుండిరి. అజేయులైన అశ్వారూఢులను రథారూఢులను సర్వసన్నద్ధులైయుండిరి. సింహవ్యాఘ్రతనుత్రాణైః దాంతకాంచనరాజతైః ఘోషవద్భిర్విచిత్రైశ్చ సదా విచరితం రథైః. అచట దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన చిత్రములైన రథములు ధ్వనులనొనర్చుచు ఇటూ నటూ సంచరించుచుండెను. అందు సింహ వ్యాఘ్ర చర్మములుచే చెయ్యబడిన కవచములు ఉంచబడియుండెను. బహురత్న సమాకీర్ణం పరాధ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాస్వనం. ఆ భవనము అనేక రత్నములతో అలంకృతమైనది. శ్రేష్టములైన ఆసనములకును పాత్రలకును నెలవైనది. మహారథులకు నిలయమైనది. మహారథముల ధ్వనులచే నిండినది. దృశ్యైశ్చ పరమోదారైః తైస్తైశ్చ మృగపక్షిభిః వివిధైర్బహుసాహస్రైః పరిపూర్ణం సమం తతః. అచట నానా విధములైన జింకలు సారికాది పక్షులు వేల సంఖ్యలో అంతటను చేరియుండెను. ఆయా మృగ పక్షులన్నీయును గంభీరములై చూడముచ్చటగొలుపుచుండెను. వినీతైరంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమం తతః. ఆ భవనము సుశిక్షితులు వినయశీలురు బాహ్యరక్షకులు అయిన రాక్షసులచే బాగుగా రక్షింపబడుచుండెను. అది ప్రముఖ వనితారత్నములచే పరిపూర్ణమైయుండెను. ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంభ్రాదైః సముద్రస్వన నిస్వనం. ఆ రాక్షసేంద్రుని నివాసమునందలి వనితారత్నములు ఆనందమున ఓలలాడుచుండిరి. వారి ఆభరణముల మంజుల రవములు సముద్రపు టలల ధ్వనుల వలె మనోజ్ఞములైయుండెను. తద్రాజగుణ సంపన్నం ముఖ్యైశ్చాగరుచందనైః మహాజనై సమాకీర్ణం సింహైరివ మహద్వనం. ఆ ప్రాసాదము ఛత్ర చామరాది రాజచిహ్నములచే ఒప్పారుచుండెను. అది శ్రేష్టములైన అగరు చందనాదుల పరిమళములను వెదజల్లుచుండెను.
అది బలిష్ఠులైన రాక్షసులతో కూడి సింహములచే వ్యాప్తమైన మహారణ్యము వలె విలసిల్లుచుండెను. భేరీ మృదంగాభిరుతం శంఖఘోషనినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. ఆ భవనము బేరీ మృదంగ ధ్వనులతోనూ శంఖనాదములతోనూ మారుమ్రోగుచుండెను. అచట రాక్షసులచే నిత్యార్చనలు, పర్వదినములయందు హోమకార్యములు, పూజలు కొనసాగుచుండెను. సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మనో మహాద్వేస్మ మహారత్న పరిచ్ఛదం మహారత్న సమాకీర్ణం దదర్శ స మహాకపిః. విరాజమానం వపుషా గజాస్వరథసంకులం లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపిః. చచార హనుమాంస్తత్ర రావణస్య సమీపతః. ఆ రావణ భవనము సముద్రము వలె లోతైనది, విశాలమైనది, నిశ్శబ్దమైనది. అది మహారత్నములతో పొదుగుబడిన పైకప్పులు గలది. శ్రేష్టములైన రత్నములతో నిండినది. మహాత్ముడైన రావణుని యొక్క అట్టి మహాభవనమును ఆ వానర వీరుడు దర్శించెను. గజాస్వరథములతో నిండినదై మధురాకృతితో విరాజిల్లుచున్న ఆ భవనము లంకానగరమునకే ఆభరణమని ఆ మహాకవి తలంచెను. అట్టి రావణ భవన సమీపమున అతడు సంచరించెను. గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమాణో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచారసః. ఆ వానరోత్తముడు రాక్షసుల యొక్క గృహములను, ప్రాసాదములను, ఉద్యానవనములను క్రమక్రమముగా వీక్షించుచు నిర్భయముగా తిరుగసాగెను. అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం తతోన్యత్పుప్లువేవేస్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ అధమేఘప్రతీకాసం కుంభకర్ణనివేశనం విభీషణస్య చ తదా పుప్లువేశ మహాకపిః. మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవ హి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ వజ్రదంష్ట్రస్య చ తదా పుప్లువేశ మహాకపిః. సుకస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః తథా చేంద్రజితో వేస్మ జగామహరియూధపః జంబుమాలేషు మాలేశ్చ జగామహరిసత్తమః. మిక్కిలి పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతి వేగముతో ప్రహస్తుని భవనముపై దుమికెను. పిమ్మట మహాపార్శ్వుని గృహముపైకి ఎగిరెను. అనంతరము మేఘసదృశమైన కుంభకర్ణుని ప్రాసాదము మీదకిని, పిమ్మట విభీషణుని హర్మ్యముపైకిని చేరెను. తదనంతరము ఆ మహాకవి మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు మొదలగు వారి భవనములపై తిరిగెను. పిమ్మట మహాతేజశాలి అయిన మారుతి, ధీమంతుడైన శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి మొదలగు వారి భవనములన్నింటినీ క్రమముగా గాలించెను. రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ వజ్రకాయస్య చ తథా పుప్లువేశ మహాకపిః. ధూమ్రాక్షస్య చ సంపాతేః భవనం మారుతాత్మజః విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ సుకనాసస్య వక్రస్య శటస్య వికటస్య చ హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమసస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వేంద్రజిహ్వానాం తదా హస్తిముఖస్య చ कराळस्य पिशाचस्य शोणिताक्षस्य चैव हि క్రమమాణక్రమేణైవ హనుమాన్ మారుతాత్మజః. అటు పిమ్మట రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు,
ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుకనాసుడు, వక్రుడు, సటుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను ఆ మారుతి వరుసగా శోధించెను. తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయసాః తేషాం వృద్ధిమతాం వృద్ధిం దదర్శ స మహాకపిః. సుప్రసిద్ధుడైన ఆ హనుమంతుడు అద్భుతావహములైన ఆయా భవనముల యందు సంచరించుచు సంపన్నులైన ఆ రాక్షసుల సంపదలను తిలకించెను. సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. శుభలక్షణ సంపన్నుడైన మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభువైన రావణుని ప్రాసాదమునకు చేరెను. రావణస్యోపసాయిన్యో దదర్శ హరిసత్తమః విచరన్ హరిసార్దూలో రాక్షసీర్వికృతే క్షణాః. కపివరుడైన ఆంజనేయుడు అంతటను తిరుగుచూ రావణుని సమీపమున శయనించిన వారును వికృతములైన చూపులు గలవారును అయిన రాక్షస స్త్రీలను చూచెను. శూలముద్గరహస్తాశ్చ శక్తితోమరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షపతే గృహే. ఆ రాక్షస స్త్రీలలో కొందరు శూలములను ఇనుప గుదియులను చేతపట్టియుండిరి, కొందరు శక్తి తోమరములను దాల్చియుండిరి. ఆ రావణుని నిలయమున వివిధ సేనా విభాగములను కూడా అతడు చూచెను. రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్ రక్తాన్ శ్వేతాన్ సీతాంశ్చైవ హరీంశ్చాపి మహాజవాన్. అతడు వివిధాయుధములను ధరించియున్న మహాకాయులగు రాక్షసులను, ఎర్రనివి తెల్లనివి మహావేగ గమనము గలవియు అగు బంధింపబడియున్న గుర్రములను గాంచెను. కులీనాన్ రూప సంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిష్ఠితాన్ గజ శిక్షాయాం ఐరావత సమాన్యుధి నిస్సంతృన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శ సః క్షరతశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ యథా గిరీన్ మేఘస్తనిత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరైః సహస్రం వాహినీస్తత్ర జాంబూనద పరిష్కృతాః హేమజాల పరిచ్ఛన్నాః తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. ఉత్తమ జాతికి చెందినవి, చక్కని ఆకారము గలవి, శత్రు సైన్యమునందలి గజములను పీడించుటలో సమర్థములైనవి, యుద్ధాది విద్యలందు సుశిక్షితములైనవి, ఐరావత తుల్యములైనవి, రణరంగమునందు శత్రు సైన్యములను హతమార్చునవి, వర్షించుచున్న మేఘముల వలె మదజలములను స్రవించుచున్నవి, పర్వత సదృశములైన మేఘ గర్జనల వలె ఘీంకరించుచున్నవి, సమర రంగమున శత్రువులకు ఎదిరింపరానివి అయిన మదపుటేనుగులను ఆ రావణ నిలయమున కపివరుడు గాంచెను. బంగారు అలంకారములు గలవియు స్వర్ణాభరణములచే భూషితములైనవియు మధ్యందిన సూర్యుని వలెనున్న వేల కొలది సేనలను రావణుని వేషమునందు హనుమంతుడు వీక్షించెను. శిబికా వివిధాకారాః సకపిర్మారుతాత్మజః లతా గృహాణి చిత్రాణి చిత్రశాలా గృహాణి చ క్రీడా గృహాణి చాన్యాని దారుపర్వతకానపి కామస్య గృహకం రమ్యం దివా గృహకమేవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. రావణ సదనమున
వాయుసుతుడైన ఆ హనుమంతుడు వివిధాకారములతోనున్న పల్లకీలను, చిత్ర విచిత్రములైన పొదరిండ్లను, చిత్రశాలాగృహములను, క్రీడామందిరములను, దేవదారు వృక్షములతో కూడిన క్రీడా పర్వతములను, సురత క్రీడాగారములను, పగటిపూట విహరించు రమ్య ప్రదేశములను పరికించి చూచెను. సమందరగిరిప్రఖ్యం మయూరస్థానసంకులం ధ్వజయష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం అనేకరత్నసంకీర్ణం నిధిజాలం సమం తతః ధీరనిష్ఠితకర్మాంతం గృహం భూతపతేరివ अर्चिर्भिश्चापि रत्नानां तेजसा रावणस्य च विरराजाधतद्वे स्म रश्मिमानिव रश्मिभिः जाम्बूनदमयान्येव शयनान्यासनानि च भाजनानि च मुख्यानि ददर्श हरियूधपः. మందరగిరి వలె సువర్ణమయమై ఉన్నతమైనదియు, క్రీడామయూరములతో నిండినదియు, ధ్వజ పతాకములచే విలసిల్లుచున్నదియు, అనేక రత్నములతో విలసితమైనదియు, మహాపద్మాది నవనిధులకు నెలవైనదియు, సదాశివునకు నివాసమైన కైలాసము వలె దృఢవ్రతుల తపఫలముగా ప్రాప్తించినదియు, రత్నకాంతులతోనూ రావణుని తేజస్సుతోనూ వెలుగొందుచున్న ఆ భవనము చండ కిరణుడైన సూర్యుని వలె తేజరిల్లుచుండెను. అట్టి మహాభవనమును ఆ కపీశ్వరుడు కాంచెను. కాంచనమయములైన అచటి తల్పములను, ఆసనములను, ముఖ్యములైన పాత్రలను హనుమంతుడు తిలకించెను. మధ్వాసవకృతక్లేదం మణిభాజన సంకులం మనోరమమసంబాధం కుబేరభవనం యథా నూపురాణాం చ ఘోషేణ కాంచీనాం నినదేన చ మృదంగతలఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితం. తేనెలతో కూడిన మధ్యములతో తడిసినదియు, మణులు పొదిగిన పాత్రలతో అలరాడుచున్నదియు అగు ఆ భవనము కుబేర ప్రాసాదము వలె విశాలమై మనోహరముగా నుండెను. అది కాళియందెల సెవ్వడుల చేతను, వడ్డాణముల రవ్వడుల చేతను, మృదంగనాదముల తోడను మార్మోగుచుండెను. ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శతసంకులం సువ్యూఢకక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహం. చక్కగా రూపొందింపబడిన గదులు గల ఆ రాజభవనము వందల కొలది వనితారత్నములతోనూ వరుసలు దీరియున్న ప్రాసాదములతోనూ విలసిల్లుచుండెను. అట్టి మహాభవనమున హనుమంతుడు ప్రవేశించెను. ఇత్యాశ్రే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షష్ఠ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు 6వ సర్గము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సుందరాకాండ పారాయణము కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హనుమాన్.